లోకనాథ్ బాబా ఆశ్రమం దగ్గరకు వచ్చి చూసిపోతున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నది ఏంటంటే న్యాచురల్గా ఉన్నవి ఇక్కడ రోడ్ మీద పెట్టి కూడా అమ్ముతున్నారు. తర్వాత మొత్తం న్యాచురల్గా ఉన్నటువంటి కొన్ని ఇవి కూడా ఓన్లీ ఇటుకలతో చేసినవి రోడ్ లాగా పేర్చుకున్నారు. కాకపోతే చాలా స్లిప్పరీ ఉంది, ఇది బాగా జారుతుంది. ఎందుకంటే వర్షం నీళ్ళు అవి పడుతూనే ఉంటాయి కదా, కంటిన్యూగా వర్షం పడుతుంటుంది అంట. అట్లీస్ట్ ఇగో మొత్తం మేఘాలు ఉన్నాయి కంప్లీట్గా. సో కొంచెం వర్షం ఎక్కువ పడుతుంటాయి, ఇది అంత ఉంటుంది, ఇంకా స్లిప్పరీగా ఉంటుంది అని చెప్పిండ్రు. ఇక్కడ పోతే ఊరు ఉంది అట్టుంది, ఇంకా ఊరు ఉంది ముందరికి ఐలాండ్ది. సో ఇక ఎంత మొత్తము లోకనాథ్ బాబా టెంపుల్కి వచ్చే దారిలో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. సో ఇక్కడ రోడ్ పక్కనే అన్ని రకరకాలు పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు. మావాళ్ళే బేరం చేస్తుంది. जो जंगल से आता है वो थोड़ा महंगा पड़ता है, क्यों लोग वो लोग लेके इन लोग को बेचता है, वो आपको बेचता है, इसलिए थोड़ा तो होता है. లీటర్ వచ్చేసి थोड़ा साइज ఏం లీటరు తేనె ఇంకా మామూలుగానే వస్తుంది. ఒరిజినల్ అదేం బాక్స్ బాక్స్ అన్నారు చూడు. అవును అవును. ఏదైనా ఇస్తే 10 లీటర్లు తీసుకుంటే ఇది బాగానే ఉంటుంది. ये 10 लीटर में है. 10 लीटर बैरल ज्यादा लेगा, कॉस्ट थोड़ा कम होगा. 10 लीटर का कितना बोलना? वो आपको ले लेगा 250 रुपये को धोरे 2500 2000 500 का आसपास है. 10 लीटर 2500 అంటే 250 ఒక లీటర్ పడుతున్నట్టు. ఆడ మనకు కూడా ఇప్పుడు 240 260 ఒక లీటర్ పడుతుంది మామే. लीटर में थोड़ा ज्यादा है. ये 10 लीटर का 2050 के आसपास हो जाता है. 2500 2000 मिलते हैं आसपास. 2000 రాదు. शॉप से नहीं मिलेगा है. तो अभी तो यहाँ कहीं नहीं मिलेगा, आपको क्या लेना पड़ेगा, वो डालेगा. ఇక్కడ ఉండదు, తెచ్చి నింపుకోవాలంటున్నారు. ఆ ప్యాక్లో ఉన్నాయి. తేనెను 10 లీటర్లు ఎంత అంటే 2000 చిల్లర ఉంటుంది అని చెప్తున్నాడు. యాక్చువల్ వాళ్ళు 300 ఒక లీటర్ అమ్ముతున్నారు. ఒరిజినల్ తేనె అనమాట. ఇక్కడ చూడండి, ఒరిజినల్ తేనె అడవిలో దొరికేది అనమాట. ఇది తీసింది. ఇక్కడ బాటిల్స్లో అమ్ముతున్నారు చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా ఎల్లోవి, ఇది తేనె అనమాట. అని అక్కడ కూడా ఉన్నాయి ఆ బాటిల్స్లో. ఇది యాక్చువల్గా 10 లీటర్స్ కావాలంటే ఎంత అని ఒరిజినల్. ఈ 1 లీటర్ ఏమో మామూలుగా 300కి అమ్ముతున్నారు వీళ్ళు. 10 లీటర్స్ అట్లా తీసుకుంటే ఎట్లుంటుంది? మా మామయ్య ఎంక్వైరీ చేస్తే ఆయన 2500 వరకు రావచ్చు. 2500 2200 మధ్యలో వస్తాయన్నారు. కావాలంటే నింపుకోవాలంట, తెచ్చుకోవాలి, మళ్ళీ నింపేది ఉంటుంది సార్ అంటున్నాడు. ఉందా 5 లీటర్ అంటే ఇప్పుడు రెడీ ఆడ పోదాం అంటున్నారు కదా వాళ్ళు. అయినా ఉందలే మామయ్య. సో అది తేనె బేరం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయితే ముందరికి వచ్చిన దారిలో అవుతున్నాయి అనిపిస్తుంది. వెనుకబడిన అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో కాకపోతే డబ్బుతో సంతోషం అనేది, వీళ్ళైతే సంతోషంగానే ఉన్నట్టే వాళ్ళ మొహాలో తెలుస్తుంది. కానీ కొంచెం ఫెసిలిటీస్కి దూరంగా ఉన్నారు కదా వీళ్ళు, బాగా దూరంగా ఉన్నారు. అంటే ఏదన్నా ఆసుపత్రికి కావచ్చు, ఇట్లాంటి వాటికి కావచ్చు, దూరంగా ఉన్నట్లు ఇట్లా అన్నీ అయితే అమ్ముతున్నారు. కూరగాయలు అవి ఇవి అయితే అమ్ముతున్నారు. కొబ్బరి బొండం కూడా ఒకటి 50 రూపాయలు చెప్పింది వీళ్ళు ఇక్కడ. నాయ్ హిందీ కూడా కొంతమందికి వచ్చు. ఈడ ఒక విషయం ఏంటంటే, మనం ఇక చూడం మొత్తం మూటలు మోసుకుంటూ వస్తున్నాం. కష్టజీవులు వీళ్ళు బాగా. వెస్ట్ బెంగాల్లో బాగా కష్టజీవులు వీళ్ళు. అంత మూట అసలు మనం అది పట్టుకొని ఊరికే నిలబడినికనే రాదు. వాళ్ళు ఎక్కడి నుంచో మోసుకుంటూ పోతున్నట్టున్నారు మేబీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించేది, ప్రతి ఇంటి పక్కన ఇట్లా పాండ్స్ ఉంటాయి చూడండి. ప్రతి ఇంటి పక్కన పాండ్ వేసుకుంటున్నారు వీళ్ళు. ఒక చిన్న కొలంలాగా వేసుకుంటున్నారు. వర్షం నీళ్ళు పడతాయి కదా, ఆ వర్షం నీళ్ళ దాంతోనే వాళ్ళు ఇది చేస్తున్నారు. వర్షం నీళ్ళ దాంతోనే